నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఆర్కే బీచ్ దగ్గర ఈ చిన్న గవ్వల మార్కెట్ చూసి ముచ్చటపడి ఈ వీడియో తీయడమైంది. గవ్వలు ఎంత అందంగా ఉన్నాయి కదా! ఇప్పుడు ప్రతి దగ్గర అమ్ముతూనే ఉన్నారు. కానీ ఒరిజినలా కాదా అని ఆలోచించుకోద్దండి. ఆ ఒరిజినల్ ఉంటాయి, వానికి డూప్లికేట్ చేయాలంటే వాళ్ళ తరం కాదు. అయితే అప్పుడులోన ప్లాస్టిక్ ఐటమ్స్ అస్సలు వాడేవారే కాదు. ఈ గవ్వలతో డెకరేషన్ చేసిన ద్వారాలకి పెట్టేవారు. చాలా ఆనందంగా హ్యాపీగా ఉండేవారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికేవారు. హెల్త్ బాగుండేది. అన్నికంటే లక్ష్మి కొరదే ఉండేది కాదు. ఎందుకంటే హాస్పిటల్ ఖర్చు వాళ్ళకి ఉండేదే కాదు కాబట్టి. అయితే పిల్లలు ఇప్పుడు ఫుడ్ ఏమో మోమోస్లు, బర్గర్లు ఇవి అవి తింటూనే ఉంటారు. మీ ఇంట్లో పిల్లలు కూడా అదే కదా. మా స్ట్రీట్లోనే ఒక పిల్లకైతే ఇలా మోమోసులు తిని తిని తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది. తను సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది తెలుసా. అప్పుడు చాలా భయం వేసింది, ఆ పిల్ల బ్రతుకుతుందో బ్రతకదో అని. అందుకోసమే మోమోసులు, బర్గర్లు, పిజ్జాలు అవి ఆపేయండి. వేడి వేడి చేపలు ఫ్రై చేసి ప్లేట్లో పెట్టండి. తినలేందుకు చక్కగా తింటారు. మన ఇండియన్ ఫుడ్ ఎంత టేస్టీ ఫుడ్, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. నాకైతే చాలా ఇష్టం. చేపలు ఫ్రై చేసి పెట్టండి, తినడం ఎందుకు తినరు, తింటారు 100%. మోమోస్ని దూరం చేయండి. నాకు ఇష్టమైంది. ఈ చెట్టు మామిడి చెట్టు 12 మాసాలు ఎలా కాస్తుందో ఏమో నాకు తెలియదు. 12 మాసాలు మామిడికాయలు అవుతూనే ఉంటాయి. అన్సీజన్ కాయలు తినకొద్దని మా అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తుంటుంది. స్కిన్ డిజీజ్ వస్తుందంట. దాని నుంచి స్కిన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అన్సీజన్ కాయలు తినకొద్దండి, మామిడికాయలు. అవి చూస్తూనే నాకు భయం వేస్తుంటుంది. ఏ టేస్ట్ పండేశారా అనుకొని. ఏ సీజన్లో ఆ కాయలు కాసినప్పుడు అవి తిన్నప్పటికే హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఈ 12 మాసాలు ఎలా కాస్తుంది, ఇవి ఎలా తినేస్తున్నారా అని ఆలోచిస్తుంటాను. బీచ్లో మాత్రం ఎనీ టైం అమ్ముతూనే ఉంటారు మామిడికాయలు. నాకు చాలా ఇష్టం. చూస్తూనే నోరు ఊరుతుంది కానీ తినడానికి ఇష్టపడను. ఎందుకంటే అన్సీజన్ కాయలు మా అమ్మ తినొద్దంది కాబట్టి తిన్ను. బీచ్ని చూడడానికి నేను ఒక్కదాన్నే ప్రతిరోజు వెళ్తాను అనుకుంటాను. ప్రతిరోజు బీడుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు సముద్రాన్ని చూస్తూనే ఉంటారు. నేను అనుకున్నాను, నాకన్నా వీళ్ళే ఎక్కువ ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంటుంది. నా నీడని చూసి నేనే వీడియో తీసుకుంటుంటాను. అదొక అలవాటు అంతే. ముందుగా చిన్నగా లైక్ చేయండి. ఆరోగ్యం జాగ్రత్త. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ప్లాస్టిక్ని మనం బ్లాంక్ చేస్తాం, దూరం పెడతాము. గవర్నమెంట్ ఏంటి దూరం చేస్తుంది, మనమే మన తప్పు అని. ప్లాస్టిక్లో తినొద్దండి అస్సలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.